10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ వెల్దుర్తి మండలానికి కనీసం రోడ్డు బస్సు సౌకర్యం కూడా కల్పించలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. వెల్దుర్తి మండలం ఎదులపల్లి గ్రామంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. గ్రామానికి చెందిన 50 మంది యువకులు రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి ఎంపీ రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని, గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనీసం నిరుపేదలకు ఇల్లు కూడా కట్టించాలనే స్థితిలో ఉన్నాయని విమర్శించారు. సామాన్యుడికి కావాల్సింది రోడ్డు, రవాణా, వైద్యం కూడా అందించలేని స్థితిలో గత ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. వెల్దుర్తి మండలానికి మెదక్ నుండి వెల్దుర్తి వరకు నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మా తండాల కంటే అధ్వానంగా ఉంది మా ఎదులపల్లి గ్రామం అని చెప్పగానే తమ్మి మీకు ఎందుకు నేనున్నా మీ వెనుక, మీకు అండగా నేను ఉంటా అని చెప్పి నాయకుల తరఫున, జిల్లా నాయకుల తరఫున, రాష్ట్ర నాయకుల తరఫున ఎదులపల్లి యువకులందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీనివాస్ అనే కొత్త నుంచి రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. వెల్దుర్తి నుంచి మెదక్ పోవడానికి బస్సు, వెల్దుర్తి టు హైదరాబాద్ కూడా బస్సు ఒకటే సెటిల్ ఇస్తే మీరు అది మెదక్ పోతే మెదక్ నుంచి రిటర్న్ మళ్ళీ సికింద్రాబాద్కి వస్తుంది. ఒక బస్సు కరోనా కంటే ముందు బస్సు ఉంది. మేడ్చల్ ఎంతోమంది మేడ్చల్ డిపో వాళ్ళు నడిపించేవాళ్ళు. విద్యార్థుల గురించి పోరాటాలు చేసి 3 జిల్లాలకి అధ్యక్షులుగా, కన్వీనర్ అంటాం, అక్కడ 3 జిల్లాలకు అధ్యక్షులుగా, ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా ఆయన బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు బీజేపీ పార్టీ ఆగటం. జముల శ్రావణ్, బోన్ల దిగంబర్, కత్తుల రాములు, శిల్శెట్టి బాలయ్య, శిల్శెట్టి బాలయ్య, రాములు, బోన్ల దుర్గాపతి, శిల్పిశెట్టి రాములు, శ్రీకాంత్, హనుమంతు, శిల్పిశెట్టి బాలకృష్ణ, శిల్పిశెట్టి బాలరాజ్, శిల్పిశెట్టి ప్రవీణ్, శిల్పిశెట్టి బాబు, దేశం రాజు, బోన్ల నరేందర్. శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ ఊరికి వచ్చిన మొదటి ఎంపీ అనుకుంటా నేను. కేదులపల్లి అనేటువంటి ఈ గ్రామానికి నాకు తెలిసి ఏ ఎంపీ గారు కూడా ఇప్పటిదాకా వచ్చిందని నేను అనుకుంటలేను. భారతీయ జనతా పార్టీకి ఈ ఊర్లో ఒకటే సైడ్ ఓట్లు వచ్చినాయి, మొత్తం నాకే ఓట్లు వచ్చినాయని కూడా నేను అనుకుంటలేదు. భారతీయ జనతా పార్టీకి ఈ గ్రామంలో తక్కువ ఓట్లు వేసినప్పటికీ కూడా యువకుల ఉత్సాహం, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మండలంలో అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అందరూ యువకులు ఉత్సాహంగా కనబడతా ఉన్నారనేటువంటి మంచి లక్ష్యంతో శరీరం సహకరించకుండా నిన్న రాత్రే పార్లమెంట్ నుంచి వచ్చినాం. మెదక్లో కోదండ రామాలయం గొడవ జరుగుతూ ఉంటే పొద్దున అక్కడికి పోయి ఆ తర్వాత ఇక్కడికే వస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ దేశాన్ని పాలించేది, ఈ రాష్ట్రాన్ని పాలించేది కూడా భారతీయ జనతా పార్టీ. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, కొన్ని చిన్న చిన్న అవస్థలు, మంచి రోడ్ వేస్తే ఆడ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి. అట్లా భారతీయ జనతా పార్టీ కొన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ఇక్కడున్న పిల్లలందరూ కూడా 100 కిలోమీటర్ల స్పీడ్ మీద బ్రేక్ వేయకుండా స్పీడ్ బ్రేకర్ల మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ నడిపే శక్తి ఉన్నారు. కాబట్టి వెల్దుర్తి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎదుగుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని పంచాయతీలలో మనకు సంబంధించి పంచాయతీ మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు 100% గెలుస్తారని చెప్పడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం. 10 ఏళ్ళు నేను రాజకీయంగా విమర్శలు చేస్తలేను, ఒకసారి ఆలోచించమని మాత్రమే గ్రామస్తులకు చెప్పదలుచుకున్నాను. 10 సంవత్సరాలు జై తెలంగాణ అన్న పార్టీ సర్పంచ్ వాళ్ళే, ఎంపీటీసీ వాళ్ళే, ఎంపీపీ వాళ్ళే, జడ్పీటీసీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే, మంత్రులు వాళ్ళే, అడవులు పెరిగిన మంత్రులు వాళ్ళే, ఇంతింతున్న మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే. ఎల్దుర్తికి వెళ్ళి మెదక్కి రోడ్ వేయాలి.
మదన్ రెడ్డి సార్ పొద్దుకి కంచాల్లో కూర్చుంటాడు, ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే ఇంకో కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రితో కూర్చుంటాడు. బాగా దగ్గర దోస్తు చంద్రశేఖరరావుకి. 10 సంవత్సరాలు నర్సాపూర్కి ఎమ్మెల్యే చేసిర్రు. ఎవరు వద్దన్నారన్నా? ఎల్దుర్తికి వెళ్ళి మెదక్ రోడ్ వేస్తే ఎల్దుర్తిలో వద్దన్నారా? ఎన్నడన్నా వచ్చి ఒక్క రోడ్డు 10 ఏళ్లలో గజ్వేల్లో రోడ్లు ఎట్లున్నాయి, సిద్దిపేటలో రోడ్లు ఎట్లున్నాయి, ఇవాళ రోడ్లు మన మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎట్లున్నాయి ఒకసారి చూసుకోవాలి. మెదక్ అసెంబ్లీ చూసినా, నర్సాపూర్ అసెంబ్లీ చూసినా వస్తుంటే రోడ్లు చూస్తుంటే చాలా స్మార్ట్ కనబడతా ఉన్నాయి. మరి మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ప్రభాకర్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఎంపీ ఉన్నారు కదా, ఎటుపోయినా వీళ్ళ పైసలండి? ఏడాదికి 5 కోట్లు వచ్చిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం చేసిర్రు? ఒక రోడ్ వేయమని, ఒక బస్సు ఇవ్వమని నేను గెలిచినప్పటి నుంచి అడుగుతున్నారు. పాపం ఎల్దుర్తోళ్ళు ఏమైనా కనబడ్డా, ఎల్దుర్తోళ్ళు ఎవరు కనబడ్డా అన్న మాకు బస్సు వస్తలేదు, మాకు రోడ్లు మంచిగా లేవు, ఇది అడిగేది. ఎంత దూరం ఉంది పట్టణానికి ఎల్దుర్తి? ఒక 10 కిలోమీటర్ల దూరం ఉందా? పట్టణం చెప్తే 60 కిలోమీటర్లు లేవు. ఫ్యాక్టరీలు కూడా వచ్చినాయి, కంపెనీలు కూడా చాలా కనబడతా ఉన్నాయి. నేను ఇందాక వస్తుంటే రోడ్ పోటీ మంచిగా నీళ్లు ఉన్నాయి, హల్దీ బాగుంది, ఎటు చూసినా పచ్చని పొలాలు ఆంధ్రాలో పోయినట్టు కనబడుతుంది. ఎల్దుర్తికి వస్తుంటే ఏడా గుంటె జాగా ఖాళీ లేకుండా వ్యవసాయం చేసుకుంటూ ఏం కావాలి మరి రైతులకి? 2 బస్సులు, 2 మంచి రోడ్లు, 2 మంచి